హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఆర్ట్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, హరే కృష్ణ. ఈరోజు అయితే కొత్త వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే రక్షాబంధన్ స్పెషల్ రాఖీ థాలీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాఖీ థాలీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. రాఖీకి కావాల్సిన ఐటమ్స్ అయితే నేనైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మెటీరియల్స్ మనకు కావాలి. ఒక రౌండ్ ప్లేట్, 2 బౌల్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్ క్లాత్, బనారస్ క్లాత్, నెక్స్ట్ వచ్చేసి రౌండ్ రింగ్, లేస్, గ్లూ గన్, రోజెస్, సీజర్స్, ఫెవికాల్. ఫస్ట్ వచ్చేసి మనం ఒక తాళి ఇంకా బనారస్ క్లాత్ తీసుకోవాలి. మన తాళికి సరిపోయినంత బనారస్ క్లాత్. నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలో చూపించినట్టు ఫెవికాల్ తీసుకొని తాళి మీద నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫెవికాల్ ఫింగర్ తోటి స్ప్రెడ్ చేయకపోతే మనకి క్లాత్ పెట్టినప్పుడు మంచిగా రాదు. అందుకని ఫింగర్ తోటి నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ అనేవి రావు. నీట్ గా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక క్లాత్, బనారస్ క్లాత్ తీసుకొని ఫస్ట్ ఎడ్జెస్ కి అంతా ఒక సైడ్ అంతా స్టిక్ చేసుకున్నాక మరి ఇంకో సైడ్ స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి రావు, మన ప్లెయిన్ గా మంచిగా అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే రౌండ్ సర్కిల్ మనమైతే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ రౌండ్ కట్ చేసుకోవాలి కాబట్టి నీట్ గా సీజర్స్ తీసుకొని క్లాత్ ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం హాట్ గ్లూ గన్ తీసుకొని ఎడ్జెస్ అయితే నీట్ గా కవర్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. హాట్ గ్లూ గన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫెవికాల్ ద్వారా బ్యాక్ సైడ్ అయితే అతకట్లేదు క్లాత్, బనారస్ క్లాత్. అందుకని నేను హాట్ గ్లూ గన్ తీసుకున్నాను. నీట్ గా ఎడ్జెస్ ని కేర్ఫుల్ గా పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఫింగర్స్ కి ఆ గ్లూ గన్ తాకితే మంటలేస్తుంది. అందుకని చాలా హాట్ గా ఉంటది. కేర్ఫుల్ గా పెట్టుకోవాలి మనం. టోటల్ తాళీకి అయితే బ్యాక్ సైడ్ అయితే ఇట్లా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లా కవర్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేనైతే లేస్ పెట్టాను ఫ్రెండ్స్. అప్పర్ సైడ్ మీద సన్న లేస్ స్టోన్స్ దొరుకుతుంది కదా, ఆ లేస్ అయితే చుట్టూ పెట్టుకుంటూ వచ్చాను అప్పర్ సైడ్. ఇది కూడా గ్లూ గన్ తోటే పెట్టాను. కేర్ఫుల్ గా మనం అయితే గ్లూ గన్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరికైతే గ్లూ గన్ యూజ్ రాకపోతే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. వేరే నార్మల్ స్టికీ టైప్ గమ్స్ ఉంటాయి కదా, ఆ గమ్స్ అయితే యూజ్ చేయండి. గ్లూ గన్ అయితే చాలా డేంజర్. టోటల్ తాళీకి అయితే నేను ఈ చిన్న స్టోన్ లేస్ అయితే నీట్ గా అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు డిఫరెంట్ లేసెస్ అయినా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ క్లాత్స్ అయినా తీసుకోవచ్చు, ప్లెయిన్ క్లాత్ అయినా. నేనైతే ఇక్కడ బనారస్ ఎల్లో క్లాత్ పెట్టినాను. ఎందుకంటే నా రక్షాబంధన్ స్పెషల్ అవుట్ఫిట్ ఏమో ఎల్లో, అందుకని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రౌండ్ రింగ్ తీసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని, నెట్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అయితే గ్లూ గన్ హెల్ప్ ద్వారా నీట్ గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక డిజైన్ లెక్క చేస్తున్నాం ఇక్కడ మనం. నేను ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లా పెట్టుకోవాలి, ఒక పందిరి టైప్ డిజైన్ లెక్క. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లవర్స్ అయితే మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. మధ్యలో ఒక రెడ్ ఫ్లవర్ పెట్టుకొని చుట్టూ ఆరెంజ్, ఇటు సైడ్ 3 ఆరెంజ్, ఇటు సైడ్ 3 ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను గ్లూ గన్ హెల్ప్ ద్వారా కాంట్రాస్ట్ కలర్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఈ కలర్స్ నచ్చింది, అందుకని ఈ కలర్స్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం పల్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేను సైడ్స్ కి ఇంకా మిడిల్ పల్స్ యాడ్ చేస్తే బాగుంటుందని పల్స్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 2 బాల్స్ తీసుకొని ఒక బనారస్ క్లాత్ తీసుకొని బాల్స్ అయితే క్లాత్ ద్వారా స్టిక్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ హాట్ గ్లూ. నెక్స్ట్ వచ్చేసి 2 బాల్స్ తీసుకొని తాళి మీద అయితే స్టిక్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో 2 బాల్స్ స్టిక్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి రౌండ్ రింగ్ కూడా నీట్ గా స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తాళి మీద. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆఫ్ డిజైన్ కంప్లీట్ అయింది. ఇంకా ఆఫ్ డిజైన్ అయితే ఇంకా ఉంది. పల్స్ పెట్టాను, ఇంకా పైన ఫ్లవర్స్, రౌండ్ రింగ్, నెట్ ఫ్యాబ్రిక్ పెట్టాను. తాళికేమో బనారస్ క్లాత్, 2 బాల్స్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం ఒక లేస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాంగింగ్ లేస్ అని మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను హ్యాంగింగ్ లేస్. ఈ హ్యాంగింగ్ లేస్ వచ్చేసి మనం తాళికి కింద సైడ్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాంగింగ్ మంచిగా అనిపిస్తుంది. అందుకని తాళికి అయితే కింద నేను హాట్ గ్లూ హెల్ప్ ద్వారా కింద అయితే నీట్ గా స్టిక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. టోటల్ తాళికి అయితే ఇట్లా
పెట్టేస్తున్నాను. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది, అందుకని ఈ లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి మార్కెట్లో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్ లేసెస్ దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే వేరే లేసెస్ కూడా పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఈ లేస్ మంచిగా అనిపించింది, అందుకని తీసుకున్నాను. టోటల్ తాళికి అయితే ఈ హ్యాంగింగ్ లేస్ అయితే నేను అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్, గ్లూ గన్ హెల్ప్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఇంకా హ్యాంగింగ్ లేస్ ఉందని లోపల సైడ్ కూడా స్టిక్ చేశాను ఫ్రెండ్స్, నీట్గా అనిపిస్తుందని. ఫ్రెండ్స్, నా రాఖీ తాళి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే ఫైనల్ లుక్. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఇంకా సిస్టర్స్, మీరైతే మీ బ్రదర్స్ కోసం రాఖీ తాళి ప్రిపేర్ చేస్తున్నారా, చేయట్లేదా కామెంట్ చేయండి. ఇఫ్ నాట్, ప్లీజ్ మీరైతే ఈ రాఖీ తాళి ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఈ రాఖీ తాళి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే మా అన్నయ్య రియాక్షన్ చూడాలి అనుకుంటున్నాను. రక్షాబంధన్ రోజు మా అన్న రియాక్షన్ ఎలా ఉంటుందో. బంటి బబ్లీ క్రేజీ వ్లాగ్స్లో మా వ్లాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్నీ ఆ రోజైతే పోస్ట్ చేశాను, రక్షాబంధన్ స్పెషల్ వీడియో. మీరైతే అక్కడికి వెళ్ళి మా అన్నయ్య రియాక్షన్ చూడాలి, మా అన్నయ్య ఫేస్లో హ్యాపీనెస్ చూద్దాము. Thank you friends. Like, share and subscribe to my YouTube channel. Hare Krishna.